నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. కొన్ని పత్రికలు పిచ్చి రాతలు పరాకాష్ఠకు చేరిందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 1వ డివిజన్ త్రోవగుంట, 2వ డివిజన్ ముక్తినూతలపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి సచీదేవి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి కూడా చెప్పడం జరిగిందని బాలినేని తెలిపారు. నిన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను పంచడం జరిగిందన్నారు. కరపత్రాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డిని ఓడిస్తున్నాడని, క్రాస్ ఓటింగ్ చేయాలనే నేనేదో అన్నట్లు పచ్చ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తుందన్నారు. నా ప్రాణం పోయినా కూడా మా పార్టీ అభ్యర్థులను ఓడించేలాంటి పనులు చేయనన్నారు. తప్పుడు రాతలు రాస్తే పేపర్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి కావాలి అని చెప్పడం జరిగింది. సీఎం గారు కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నేను ప్రయత్నం చేశాను, ఎందుకంటే మొదటి నుంచి మన తోడు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను. కానీ నేను ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాను. వాసు ఎమ్మెల్యేగా వాసు గారు ఎంపీ గారికి ఇది క్రాస్ ఓటింగ్ జరిపిస్తున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడించేదానికి. నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను. ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు గమ్ము కుదిరినట్టు అవుతుంది. ఖచ్చితంగా అందరు కూడా చెప్తున్నాను, నాకు ఎవరు ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా. పార్టీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాసి ఎదవ పాంప్లెట్ వేయటం, సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవడో పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం, ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్టం దావ కూడా వేస్తా. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మేధాతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 నిమిషాలు 2 సంవత్సరాల కిందట ఎర్రజర్లలో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించి ఇవ్వకుండా చేశారని గుర్తు చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని ముఖ్యమంత్రికి కూడా చెప్పానన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా ముఖ్యమంత్రి 230 కోట్లు మంజూరు చేశారన్నారు. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇప్పుడు పేదవారికి ఇస్తున్నామన్నారు. పేదవారికి భూములు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. చాలా దూరంలో ఇస్తున్నారు, దొంగ పట్టాలు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ 5 ఏళ్ల పరిపాలనలో ఒక పట్టా అయినా ఇచ్చావా అని దామచల జనార్దన్ ప్రశ్నించారు. పేదలకు శాశ్వతంగా ఉండే విధంగా పట్టాలను రిజిస్టర్ చేసి ఇస్తున్నామన్నారు. గత 15 రోజుల నుండి వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు. సభకు నమస్కారం. మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వారి 230 కోట్లు ఎప్పటికి ఇవ్వాలా సీఎం, అది రాదు, పట్టాలు రావు అని చెప్పారు. సరే పోయిన కష్టపడి డబ్బులు తెచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడిస్తారు, టైం యాడ్ ఉంది, ఇంకా ఇచ్చేది లేదు, ఎంత డూపు అని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు లేని విధంగా రాత్రి మగళ్ళు మరి సచివాలయ సిబ్బంది కానీ అధికారులు మరి ఎంతో కష్టపడి 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ మొత్తం 18,000 మందికి, దాదాపు 18,000 మంది దాటి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదో 4 నెలలు చేయాల్సిన కార్యక్రమం 15 రోజుల్లోనే కష్టపడి మరి వీఆర్ఓలు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఏదైనా ఉన్నది నిజం మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఈ సభాముఖంగా ఒకటే అడుగుతా ఉన్నా, మాది మేము ఇచ్చే పట్టాలు
రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న పట్టాలు ఇదైతే దొంగ పట్టాలు అయితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. అదే నిజమైతే ఇది నిజమైన పట్టాలు అయితే నువ్వు పోటీ చేయకుంటావా అని అడుగుతా ఉన్నా. ఛాలెంజ్ చేసి అడుగుతా ఈ సభాముఖంగా. ఏం మాట్లాడతావు? పట్టాలు డబ్బులు రావంటావు, వస్తే డబ్బులు పట్టాలు దొంగ పట్టాలు అంటావు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు కూడా పట్టాలు ఇస్తే లాసి ఎంఆర్ఓ సంతకం పెట్టి పట్టాలు ఇస్తారు. కానీ ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాం. అంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఎవడు కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఆ పట్టాలు మీకు మీ పేరు మీద ఉంటుంది. ఎవడు కూడా కదిలించే పరిస్థితి లేదు. మీకు తెలుసు, ఇప్పుడు పట్టాలు చూస్తున్నాం. గతంలో కేసు రాసుకుంటా పట్టాలు ఇచ్చాము, దొంగ పట్టాలు కూడా సృష్టిస్తారు. పాత ఎంఆర్ఓ సంతకాలు పెట్టి దొంగ పట్టాలు సృష్టిస్తారు. కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎవ్వడు మీ స్థలానికి జోలికి వచ్చే ప్రసక్తి లేదని కూడా ఈ సభాముగా తెలియజేస్తుంటాము. మరి స్థలాలు ఇవ్వటం కాదు, ఒక ఫోటో తీసుకొని ఉండాలా మీరు. ఏమో అందరు ఫోటోలు తీసుకున్నారు, ఉన్నాయా? తీసుకున్న తర్వాత ఆ ఫోటోలు మీకు దాంట్లో అంటించిన తర్వాత మీ తంబు వేయించుకుంటారు. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో మీకు పట్టా మీకు రిజిస్టర్ అయిపోద్ది గవర్నమెంట్లో. కాబట్టి మీరు ఆ తమ్ము కూడా వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఆ తమ్ము కూడా పూర్తి చేసి టోటల్గా మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పట్టాలు ఇచ్చేటప్పుడు అక్క చెల్లెమ్మలకి చీరలు పెడతానని చెప్పాను. కానీ మా ఆవిడైతే నువ్వు అట్లా ఎందుకు చెప్పావు, చీరలు ఇస్తానని ఎందుకు చెప్పావు, దంపతులకు బట్టలు పెట్టాలని చెప్పింది. ఇల్లు ఇచ్చేటప్పుడు దంపతులు బట్టలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. అంతా ఆడవాళ్ళు వచ్చారు, మరి మగవాళ్ళు రాలే. మరి దంపతులకి బట్టలు అంటే ఇవ్వాలా మేము? ఈ ఇల్లు సంబంధించి మీరు ఒకటే ఆప్షన్స్ 2 ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు నెంబర్లు అన్నీ చూపిస్తారు, మీ హద్దులు చూపిస్తారు. మీరే కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి 1,85,000 రూపాయలు డబ్బులు మీకు ఇస్తారు. అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తారు. సిమెంట్ కూడా ఉన్న రేట్లో కల్లా సగం రేట్లకే సిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి. ఇంతవరకే కట్టుకోవాలా, అందుకని పెద్దది కట్టుకోకూడదు. మీరు ఒక స్టేరే కట్టుకోవాలా, 2వ స్టేర్ కట్టుకోకూడదు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. మీరు ఎంత 1 కాదు 2 కాదు 3 అంతస్తులు కట్టుకోవచ్చు. ఎక్కడ కూడా ఎవరు అభ్యంతరం పెట్టరు. మీరే కట్టినంటే ఈ ప్రభుత్వం ద్వారా మీకు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మీరు 2 ఆప్షన్లో మీ ఇష్టం. మీరు సొంతంగానే కట్టుకోవచ్చు, ప్రభుత్వమే కట్టకుండా కట్టించేస్తాం. ఫ్రీ మీకేం సంబంధం లేకుండా ప్రభుత్వమే కట్టించి మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక 8-9 నెలల్లో మొత్తం కూడా ఇల్లు కట్టించి అక్కడ కరెంటు స్తంభాలు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు. కరెంటు, మంచినీళ్ళు, ఓవర్ హెడ్ ట్యాంక్స్, మంచినీళ్ళు పైప్ లైను, మరి పార్కు, స్కూళ్ళు, అక్కడ మీకు స్కూళ్ళు, ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని వసతులతోటి. మీరు చూస్తుంటారు మన గ్రేటర్ కమ్యూనిటీ డబ్బుల వాళ్ళు కట్టుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు, అక్కడ ఉన్నట్టు ఎమ్యూనిటీస్ ఉంటాయి, పార్కు, ఇవన్నీ కూడా అట్లా ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకు మేము ఇల్లు కొనుక్కుంటాం అని అంటే దాని ఖరీదు 10 లక్షలు అవుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం. 9 నెలల్లో మీకు 10 లక్షల రూపాయల ఆస్తి మీ చేతిలో ఉంటుంది. అది వంటి గుర్తుపెట్టుకొని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు నాకు 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. చివరిసారిగా రేపు పోటీ చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే అయితే కూడా మీ అందరికీ కూడా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వాసన్న మీకోసం ఎంతో ఫైట్ చేసి పట్టాలు తీసుకొచ్చారు. మీరందరూ మళ్ళా వాసన్న ఈసారి తప్పకుండా ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను. వైసీపీ వ్యవస్థాపకుల్లో నేను, వాసన్న ఇద్దరం ఉన్నామని, పార్టీ అనేది తల్లి లాంటిదని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు 2,50,000 కోట్లను పథకాల రూపంలో అందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించిన పట్టాలు కూడా దొంగ పట్టాలు అని ఆరోపించడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలుంటే ఇక్కడ ఇచ్చినన్ని పట్టాలు ఎక్కడా ఇవ్వలేదని భాస్కర్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, కమిషనర్ జస్వంతరావు, కార్పొరేటర్లు కోటపూరి సామ్రాజ్యం, తేలపల్లి ధనలక్ష్మి, మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, గాంధీ, కోటపూరి ప్రభాకర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి యాదన్న, వైసీపీ నాయకులు దాసు వెంకట్రావు, సూదనగుంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నిరుపేదకు పట్టాలు ఇప్పించడంలో వాసన్న పడ్డ తాపత్రయం ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఎలా గ్లోబల్ ప్రచారం చేస్తారు, ఇలా ఒక అబద్ధాన్ని గ్లోబల్గా ప్రచారంగా చేసి నిజం చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో వీడికి వచ్చిన కొండోళ్ళకి నాకు అర్థమైంది. పబ్లిక్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ముందర 4 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, అధికార యంత్రాంగం వాళ్ళ చేతులతో వాళ్ళు ఇచ్చిన పత్రాలను కూడా కామెంట్ చేసే స్థాయికి కొందరు నాయకులు తెలుగుదేశంలో, కొందరు మీడియాతో కలిసి ఒక గ్లోబల్ ప్రచారం, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి దేన్నైనా కూడా వాడుకుంటారు. చెప్పడానికి వెనకడు అడుగు వెయ్యరు అనడానికి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఫేక్ పట్టాలని మాట్లాడే స్థాయికి దిగజారితే ఎలా మాట్లాడాలి? తనకు వాసన ఇచ్చిన స్టేట్మెంట్ చదివా. ఇక్కడ ఆ స్థాయి ఆలోచనలు ప్రజలు కూడా గమనించాలి. ఇంకా రాబో రోజుల్లో అసత్యాలని ఒక బలవంతుడు ఎక్కడైతే ఉంటారో బలహీనులంతా ఒకటి అవుతారంటారు పెద్దలు. అట్లా మా వాసన్న ఇక్కడైతే ప్రజల్లో బలంగా ఉన్నాడో వాసనను తట్టుకోవడానికి వీళ్ళందరూ బలహీనులంతా ఒకటై ఈ అసత్య ప్రచారాలతో ముందుకు వస్తారు. తప్పదన్నా మనకి ఈ 45 రోజులు వీళ్ళని భరించాల్సింది, అసత్య ప్రచారాలను మోయాల్సిందే. ప్రజలున్నారు. ప్రజల కోసం ఈ ఒంగోలులో ప్రత్యేకంగా మీరు చేసిన సర్వీస్ మాకు తెలుసు. సుమారుగా రైతులకు ఇప్పించడమే కాకుండా, రైతుల స్థలంలో పట్టాలు ఇప్పించడమే కాకుండా వాటి డెవలప్మెంట్ కూడా 350 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఒక ఒంగోలులోనే సాధ్యమైందనే విషయాన్ని కూడా మీరు ధైర్యంగా. మన వాసన యొక్క ఆంతర్యం ఏమిటంటే ఎవ్వరూ కూడా ఇలాగ పూరు గుడిసెల్లో ఉండకూడదు, అందరూ కూడా పక్క ఇళ్ళలో ఉండాలి. గతంలో ప్రభుత్వాలు ఓన్లీ స్థలాలు మాత్రమే ఇచ్చారు, కానీ ఇప్పుడు స్థలాలతో పాటుగా మీకు అంటే పట్టాలతో పాటుగా మీకు రిజిస్ట్రేషన్ చేయించారు కదా, రిజిస్ట్రేషన్ చేయించిన దాంట్లో గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. అలాగే ఇప్పుడు ఇచ్చిన స్థలంతో పాటుగా మీకు ఒక 12,000 మంది ఒకే చోట ఉన్నారు అని అంటే అది ఒక ఊరుగా ఏర్పరచడానికి, ఒక ఊరుగా ఏర్పరచడమే కాకుండా అక్కడ మౌలిక సదుపాయాలు ఏమిటంటే పెద్ద పెద్ద రోడ్లు, అంటే ఇక్కడికి ఉండే రోడ్లు కన్నా కూడా అక్కడ ఉండే రోడ్లు చాలా పెద్దవి, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరికి అన్నీ చేస్తూ అన్నీ ఇస్తూ మీకు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు మన వాసన్న. అందరు సొంత ఇంటి కళ, ఎవరైనా సరే బ్రతికినంత కాలం నా సొంత ఇంట్లో బ్రతకాలి, చనిపోయినా కూడా నా సొంత ఇంట్లో చనిపోయిన ఒక మనం తృప్తిగా ఫీల్ అవుతాం. నిరుద్యోగ యువతీ యువకులలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, వారు స్వయం ప్రతిపత్తిగా జీవించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతీ యువకులు జిల్లాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో శిక్షణ పొంది స్వతంత్రులుగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతీ యువకులు స్వతంత్రులుగా జీవించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఒంగోలులో అదనంగా 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా 2 కంబైన్డ్ 1 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 10 సెంటర్లలో నిరంతరాయంగా ఏడాది మొత్తం యువతకు ఏ రంగాల్లో అయితే ఉపయోగం ఉంటుందో ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు సుశిక్షితులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 800 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారు వివిధ ఇండస్ట్రీలలో ఉద్యోగాలు పొంది స్వతంత్రులుగా జీవిస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా సర్వే చేసి జిల్లాలో 24,000 మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని గుర్తించామన్నారు. వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ప్రకాశం జిల్లాలోనూ ఇతర రాష్ట్రాలైన బెంగళూరు, హైదరాబాద్లలో ఉన్న ఇండస్ట్రీలలో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ జి రవితేజ, బాలుర ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు, మహిళా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి, ఏపీఈడబ్ల్యూ ఐడిఎల్ ఈఈ పి భాస్కర్ బాబు, ఏడీఎస్ డిఓఎం శ్రీను, ఏఈ రామారావు, ఎంప్లాయ్మెంట్ జేఈఓ జె రాజారావు, ఈషా బాషా, ఐటీఐ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వన్ బ్రాంచ్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఐడెంటిఫై చేసి మీరు రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే మీకు ఆపర్చునిటీస్ ఫారిన్లో కల్పించిన స్కిల్లో ఎంప్లాయ్మెంట్లో ఏమేమి విషయం జరుగుతుంది. ఐ వాంట్ సే దిస్ ఇస్ ద ఎండ్. ఒక ఇన్స్టిట్యూషన్ సెటప్ ఏర్పాటు చేశాము ఆంధ్రాలో. దాంతోపాటు ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ బిల్డింగ్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సద్వినియోగం చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ముఖ్యంగా పార్టిసిపెంట్స్ ఈ స్టేక్ హోల్డర్గా మీరు స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి యూ షుడ్ షో సమ్ ఇంట్రెస్ట్. దెన్ డిపార్ట్మెంట్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ యూ షుడ్ టేక్ ఇట్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ మేక్ ఎవ్రీ హార్డ్ కౌంట్. ప్రతి ఒక్క స్కిల్లింగ్ హార్స్ ఆర్ వెరీ ప్రెషియస్. సో పిల్లలందరూ కూడా సీరియస్గా తీసుకోవడానికి ఫస్ట్ మోటివేట్ చేసుకొని మోటివేట్ అకాడమిక్స్ అకాడమిషియన్స్ ఉన్న కాలేజెస్కి దీని గురించి ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళని ఇఫ్ యూ ఎన్లైటన్ డెఫినెట్లీ దే విల్ ఆల్సో టేక్ ఇట్ సీరియస్లీ. సో సెండ్ పీపుల్ గా ఓకే. సో మనం యూత్ సర్వే చేసాము. దాంట్లో 60,000 యూత్లో ఇప్పుడు దాకా మన దగ్గర డేటాబేస్ ఉన్నారు మన జిల్లాలో మాత్రం. వాళ్ళందరూ ఏదైనా ఒక విధానంగా ఇట్లాంటి స్కిల్ హబ్స్లో తీసుకొచ్చేసి మనం స్కిల్లింగ్ చేయడానికి ఏర్పాటు చేయాలి. మనం 8 స్కిల్లింగ్ సెంటర్స్తో పాటు కాలేజ్తో పాటు కూడా ఎంత చేస్తే కూడా ఒక సంవత్సరానికి నాట్ మోర్ దెన్ 3-4,000 మనం చేయలేము. సో వీ హ్యావ్ 60,000 ఆల్రెడీ ఇన్ ద pipeline. Just think about the demand and supply. Okay, so వాళ్ళందరూ కూడా ఏదో నెక్స్ట్ 5 years ఏదైనా ఒక డెవలప్ చేసి ఉపయోగలేదు. దే విల్ మూవ్ టు 40-50s దెన్ ఇంట్రెస్ట్ ఉండదు. సో స్కిల్లింగ్ మనం మ్యాన్ పవర్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పూర్తిగా సబ్మిషన్ పూర్తి స్థాయిలో ఎంత 30 మంది అంటే 100% 30 మంది పెట్టి ఆ స్కిల్ కోర్స్ జరగాలి. సో రన్ దిస్ ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెక్స్గా ఇక్కడ నుంచి జరిగి ఉండాలి. నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ వీ షుడ్ బేస్. ఓకే, సో దిస్ టైం అవుట్ చెప్తాండి 33 శాతం ఈ మంచి పని చేసిన వాళ్ళు ఇప్పుడే ఉంటారు. నెక్స్ట్ 10 yearsలో ఈ 33% ఎంత తగ్గిపోతారు, మీకు 20%. నెక్స్ట్ 20 yearsలో ఓన్లీ 15%. యూ అండర్స్టాండ్? సో టైమ్ ఇస్ ఎసెన్స్. ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఇట్ ఈస్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో డిపార్ట్మెంట్స్, అకాడమిషియన్స్, స్టేక్ హోల్డర్స్ అండ్ ఆల్ అదర్ మీడియా అందరూ కూడా దీని గురించిన విషయాలు ప్రాపర్గా పబ్లిసైజ్ చేసేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంతో నగరంలోని 1వ డివిజన్ త్రోవగుంటలో 1,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఒంగోలుకు రావాల్సిన అవసరం లేదని, ఇక్కడే అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని బాలినేని తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడమే కాకుండా మందులు కూడా ఉచితంగా ఇస్తారన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, డిఎంహెచ్ఓ రాజలక్ష్మి, కార్పొరేటర్ కోటపూరు సామ్రాజ్యం, కోటపూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉంది?
మన ప్రకాశం జిల్లాలో 9 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 5 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా కొత్తగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవటం జరిగింది. వాటిల్లో భాగంగా ఇవాళ గుడిమెల్లపాడు యూపీహెచ్సిని మనం గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హస్తాలతో మనం ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది జరిగిందండి. ఇది 1.5 crores ఎస్టిమేషన్తో మున్సిపాలిటీ వారు కట్టించడం జరిగింది. అట్లాగే ఈ పిహెచ్సి కింద మనకి 16,000 సుమారుగా 17,000 మంది పాపులేషను, 4 అర్బన్ వార్డ్స్ కూడాను ఈ సర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అందరితో పాటు అన్ని మందులు 172 రకాల మందులు, అట్లాగే 63 రకాల పరీక్షలు 24/7 కూడా అవైలబుల్గా ఉంచడం అనేది కూడా జరిగింది. ఇది ఈ స్లమ్ పీపుల్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అర్బన్ స్లమ్కి అందరికీ కూడాను మనం రూరల్లో ఏ రకంగా అయితే సేవలు అందిస్తున్నామో అదే రకంగా ఇక్కడ కూడా మనకి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. డెలివరీ రూమ్ కూడా ఉంది. ఎమర్జెన్సీగా మల్టీగ్రావిడాస్ అయితే ఇక్కడ డెలివరీస్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ 2 స్టాఫ్ నర్సులు ఉంటారు. అట్లాగే 7 మంది స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో వారందరినీ కూడా రిక్రూట్ చేస్తున్నాము. కనుక ఈ పిహెచ్సి ఇవాళ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి రావడం జరిగిందని తెలియజేస్తాం. త్రోవగుంటలో మనకి ఒక అర్బన్ పిహెచ్సి అనేది ఓపెన్ అయింది. ఈ పిహెచ్సి ఇక్కడ ఉన్న 16,400 మంది జనాలకి అండ్ 676 బిలో 5 years చిల్డ్రన్కి కానీ వాళ్ళందరికీ 8 పడకల హాస్పిటల్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి చిన్న చిన్న ఎమర్జెన్సీస్ కానివ్వండి, పాము కాటుకు కానీ కుక్క కాటుకు కానీ వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తాము. ఎక్కడ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ చిన్న చిన్న రోగాలకి వాటికి ఎన్నో వేలు ఇవ్వాల్సినంత వాళ్ళకి అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ ఉన్న దాని వరకు అయితే మేము చాలా ఫెసిలిటీస్ వరకు నియర్లీ ఇప్పుడు దాకా అయితే ఒక 20,000 మంది వరకు కూడా పెట్టిన 2 సంవత్సరాల్లో మనం ఇవ్వగలిగాము. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడున్న జనాలందరూ దీన్ని వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తూ సెలవు. ముస్లింల చిరకాల కోరిక షాదీఖానాను అన్ని హంగులతో పూర్తి చేసి ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర హజ్ బోర్డు కమిటీ మెంబర్ ఎస్ఎం బాషా నేతృత్వంలో ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ప్రార్థనలు చేసుకునేందుకు షాదీఖానా స్థలంలో మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారని ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరారు. షాదీఖానా ప్రాంగణంలోని స్థలాన్ని ముస్లిం పెద్దలు వారి ఏ అవసరాలకైనా వినియోగించుకోవాలని బాలినేని సూచించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ల్యాండ్ ఉంది. ఇక్కడ దీన్ని మీరు ముస్లిమ్స్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. షాదీఖానా అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం అక్షరాల 4,50,00,000 ఖర్చు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. షాదీఖానా భవనాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బాలినేని రాక సందర్భంగా మైనార్టీ సోదరులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ నాయకులకు నిజాలు మాట్లాడే అలవాటు లేదని బాలినేని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి షాదీఖానాకు ఎకరా స్థలాన్ని కేటాయించారని, అప్పుడు షాదీఖానా నిర్మాణానికి ₹1 కోటి నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైసీపీలో చేరడం జరిగిందని, తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం షాదీఖానాకు కేవలం ₹1.5 కోటి మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఎన్నికలకు ముందు మొండిగోడలతో హడావుడిగా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹3.5 కోట్లతో షాదీఖానా అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. నేను చెప్పినవన్నీ నిజాలు కాకపోతే దేనికైనా సిద్ధమని బాలినేని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులకు అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద షాదీఖానా భవనం ఎక్కడా లేదన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముస్లిం సోదరులకు చాలా చేశానని చెబుతున్నాడని, కరోనా సమయంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని తెలిపారు. కరోనా సమయంలో ముస్లిం సోదరులకు ఎవరు అండగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. షాదీఖానా భవనం చాలా అద్భుతంగా నిర్మించారని, ఎంత ఖర్చైనా నిర్మాణం చేపట్టినందుకు మైనార్టీ సోదరులపై బాలినేనికి ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా అద్భుతంగా తీర్చిదిద్దారని స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పినా నా మైనార్టీ సోదరులు అని ఎక్కువగా చెబుతారని, మైనార్టీ సోదరులంటే ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, వడా చైర్పర్సన్ సింగరాజ్ మీనాకుమారి, కమిషనర్ జశ్వంతరావు, రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ఎస్ఎం బాషా, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఖాన్, నగర అధ్యక్షుడు మున్నా, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు షాజహాన్, షాహుల్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, గంటా రామానాయుడు, నజీర్, కార్పొరేటర్ ఇంతిజార్, ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. షాదీఖానాని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరా స్థలం ఇక్కడ ఇచ్చి ఆయన చేత ప్రారంభించుకోవడం జరిగింది. వాస్తవ కాదా అడుగుతా ఉన్నారు. రాజశేఖర గారి టైంలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఆ రోజు ₹1 కోటి శాంక్షన్ చేశారు. ఆ రోజు రాజశేఖర గారు చేసిన తర్వాత మళ్ళా రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 నెలలకు చనిపోవటం, అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పెట్టడం, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ ఉండడం వల్ల, ప్రతిపక్షంలో ఉండటం వల్ల మిగతా చేయలేకపోయారు. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. అప్పుడు కేవలం ₹1 కోటి ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ₹1,50,00,000 పనులు చేశారు. తర్వాత ఎలక్షన్ ముందుల మొండి గాడుతో పెట్టుకొని ప్రారంభించారు. అయిపోయినట్టు ప్రారంభించారు. నిజంగా మొండి గాడుతో పెట్టుకొని ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభించారు కదా, మరి షాదీ ఎందుకు చేయలేకపోయారని సమాజం అడుగుతా ఉన్నా. ప్రారంభించిన వాళ్ళు షాదీ ఎందుకు చేయలేకపోయారు? ఆ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹3,65,00,000 మళ్ళా మేము పన్ను పెట్టి మొత్తం పూర్తి చేసేది జరిగిందని కూడా వేసుకుంటా ఉన్నాం. దాంట్లో ఈ ₹3,60,00,000 50,00,000 ఎంపీ ల్యాక్స్లో మిగతా అంతా కూడా మేము ప్రభుత్వ తరఫున ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి టోటల్గా ₹4.5 కోట్ల పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేస్తే వాళ్ళు ₹1,50,00,000 ఖర్చు పెట్టి షాదీఖానా వాళ్ళు చేశారంట. చేసింది ఒకరు, ఓపెన్ చేసింది ఒకరు అని చెప్పి ఈ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద హెడ్డింగ్ తోటి రాస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే దేనికైనా సిద్ధం అని కూడా సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. అబద్ధాలు చెప్పేవారికి కూడా ఒక హద్దు ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడతాడు రకరకాలుగా, ఇళ్ళ పట్టాలు దొంగ పట్టాలు అంటాడు, ఏం చేసినా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం సోదరులకి అలా చెప్పాను. మరి షాదీఖానా వాస్తవానికి ఇవాళ ముందరగా మొన్న ఏం చెప్తారంటే పెళ్లి చేద్దాం, ఇద్దరికి మనం షాదీ చేద్దాం అని చెప్పాను. కానీ వాస్తవానికి ఏమైందంటే రంజాన్ ముందర షాదీ చేసుకోరు మా వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందుకోసమే ఈరోజు షాదీఖానా ఓపెన్ చేసి అందరూ కూడా టౌన్లోని ముస్లిం సోదరులందరూ కూడా భోజనాలు పెట్టాలని చెప్పి ఈరోజు ఏర్పాటు
కూడా ఈరోజు ఈ సభ మనం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ఇంత గొప్పగా ఇది నిర్మాణం జరగడానికి మనవాళ్ళు చెప్తున్నప్పుడు విన్నాను. వాసన్న రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రారంభం చేసి ఇప్పుడు మరలా దాన్ని పూర్తి చేసేంత వరకు దీనిపైన ఎంత దృష్టి సారించారో, ఇది పూర్తవ్వాలని చెప్పి ఎంత నిధులు తీసుకొచ్చారో, ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఆపకుండా ఈరోజు పూర్తి చేసి మీకు అందజేస్తున్నారు అంటే నిజమైన మీ శాసనసభ్యులకు మీ ముందున్నటువంటి ఇష్టానికి గౌరవానికి ఇది తార్కాణమని తెలియజేస్తున్నా. ఈ రాబోయే రోజుల్లో కాదు రాబోయే తరాల్లో కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలాగా చక్కగా నిర్మాణం జరిగింది. మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్లుగా. కాబట్టి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు మేలు చేయాలనే ప్రజలు చేసే శాసనసభ్యులు మీరు పొందడం అదృష్టం. ఆ రోజు రాజశేఖర గారి కాలం నుంచి ఈరోజు జగన్మోహన్ గారి వరకు ముస్లింలంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది. మొట్టమొదటిగా 4% రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలో. చాలా చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా ఇది స్టార్ట్ చేసి 10-12 సంవత్సరాలు అయితే ఈ రోజున దానికి పూర్తి స్థాయిలో మరి స్టార్ట్ అవ్వాలని ఒప్పించడం జరిగింది. మీ అందరి యొక్క ఆకాంక్ష దాదాపుగా ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరులు మరి 30,000 మంది మన ఒంగోలు నగరంలో ఉన్నారు. గత ప్రభుత్వం టైం అయితే మరి చాలా వరకు ముస్లిం మైనారిటీ సోదరులు ఎన్నో రకాలుగా అవమానించిన సందర్భాలు, అలాగే వాళ్ళు ఇబ్బంది పెట్టే సందర్భాలు మీకు అందరికీ గుర్తుండవచ్చు. కానీ మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మరి ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ కల్పించిన కనుక మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ రోజున మరి మన గౌరవ శాసనసభ్యులు మరి మన వాసన్న ముస్లిం మైనారిటీ సోదరులకి లాస్ట్ టైమే అంటే రంజాన్ నాటికి స్టార్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసేందుకు ఈ నెల 6న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఎర్రగొండపాలెం వైసీపీ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద ప్రాజెక్టు ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. శాఖల వారీగా కేటాయించిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. హెలిప్యాడ్ టన్నెల్ ప్రదేశంలో బారికేడ్ల ఏర్పాటు పకడ్బందీగా చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ జాలిరెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ అబు తాలిం, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి, సిపిఓ వెంకటేశ్వర్లు, R&B ఎస్సీ దేవానంద్, CDDCL సత్యనారాయణ, DCHS మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో దాన్ని కలిపితే ప్రాబ్లీ ఒక 40 to 45 minutes ఉంటుంది. ఈ లోపల్లో హెలిప్యాడ్లో వీ నీడ్ టు మేక్ దిస్ 150 to 200 మెంబర్స్ ఉంటారు, మ్యాక్స్ 150 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని అక్కడ వరుసగా పెట్టేసి సేమ్ గారితో కల్పించడం అంతే. సో అక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. వాళ్ళు టెంట్ వేస్తారు, దెర్ విల్ బీ కూలర్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఉంటుంది. క్యూ లైనర్స్ ఎట్లా పెడతారు బ్యారికేడింగ్ చేసేసి, దాంట్లో ఒక్కొక్కరిగా వచ్చి చేసుకుని ఉంటారు. ఓకే, సో అది మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఐడియా ఉందా అది ముందు ఇక్కడ చేసారా? సో విల్ పుట్ సేమ్ ఎంపీడీఓస్ హు హావ్ డన్ ఇట్ సో దట్ దే విల్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ ఇట్. సో మీరు ఈ బి లిస్ట్ ఇన్ఛార్జ్ పెట్టండి, యూ విల్ బీ ఇన్ఛార్జ్ ఫర్ హెలిప్యాడ్. ఓకే, ఈ లైసెన్స్ ఆఫీసర్ ఎంపీడీఓ కనిగిరి పెట్టారా? మీరు కనిగిరి వచ్చారా? సో సిఎంఓ లైసెన్సింగ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు యూ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి లైసెన్స్ ఆఫీసర్ని. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్, గ్రీన్ రూమ్స్, అదర్ ఐటమ్స్ మీరు వెంటనే వచ్చి ఫెసిలిటేట్ చేయండి. మీరు ఏ లిస్ట్ అంటే ఫస్ట్ ఓన్లీ ప్రోటోకాల్ లిస్ట్ ఉంటాయి.
జిల్లాలోనే ఈతమొక్కల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినట్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలను ఇదే విధంగా అభివృద్ధి చేయాలని తన సహకారం పూర్తిగా ఉంటుందని బాలినేని అన్నారు. ఈతమొక్కలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. సీఎం వై జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన విధంగా పథకాలన్నీ నెరవేర్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈతమొక్కల గ్రామానికి ఇచ్చిన నిధులన్నీ ఉపయోగించుకొని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం మంచి విషయమని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో వారికి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చారని అన్నారు. ముస్లింలు, ఎస్సీలు ఇళ్ల పట్టాలు అడిగారని, డబ్బు అకౌంట్లో ఉన్నాయని వెంటనే భూమి కొనుగోలు చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని బాలినేని హామీ ఇచ్చారు. వ్యవసాయ విద్యుత్ రాయితీలు ఇస్తున్నారని, రైతులు తన దృష్టికి తెచ్చారని, వెంటనే పగలే ఇచ్చేలా చూస్తానని అన్నారు. ఈతమొక్కలలో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు సహకరించిన వారందరికీ రవీంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో 5 ఎకరాలను 16 లక్షలతో కొనుగోలు చేసి 142 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని అన్నారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, మాజీ ఎంపీపీలు వాయల మోహన్ రావు, బలగాని శ్రీనివాసరావు, సర్పంచ్ మేడికొండ సునీత, ఎంపీటీసీ సభ్యురాలు బండారు రుక్మిణమ్మ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు చెరుకూరి రాఘవరావు, గ్రామ అధ్యక్షుడు అడిగోపుల లక్ష్మీనారాయణ, పిచ్చిరెడ్డి, సచివాలయ కన్వీనర్లు కసుకుర్తి సీను, మిట్నసల శాంతారావు, విఆర్సీ రెడ్డి, కేశవరపు కోటిరెడ్డి, రాంబాబు, గిరిస్వాములు, పిఆర్డిఈ కాకుమాను శివరామకృష్ణారావు, తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో శాంక్షన్ అన్ని పనులు పూర్తి చేసినందుకు ముఖ్యంగా ఆందోళన అభినందిస్తున్నాను కూడా సభాపతి తెలియజేస్తున్నాను. ఇలా అన్ని గ్రామాలు ఉంటే ఒక ఆదర్శ మండలంగా తీర్చి అవుతుంది. అట్లనే మా విఆర్సీ రెడ్డి గారి అల్లూరులో కూడా దత్త గ్రామం తీసుకొని అక్కడ కూడా విపరీతమైన పనులు చేసుకున్నాం. ఈ 2 గ్రామాలు బట్టి బాగా పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా వెంబడి పనులు చేసుకుంటే పనులు అవుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఈరోజు ప్రవేశపెట్టారు. ఆ పథకాలు పేద బడుగు వర్గాల కోసం ఎన్నో రకాలుగా ఈరోజు ఎన్నో పథకాలు వస్తూ ఉన్నాయి. కొన్ని పథకాలు అయితే మన కొంతమందికి కూడా తెలియవు. అట్లాంటి మా దాదాపు 34 పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి కొన్ని వేల కోట్లు, దాదాపు 2.5 లక్షల కోట్లు పథకాలతోటి ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన ఘనత నేరుగా మధ్యలో దళాలు లేకుండా నేరుగా బటన్ నొక్కినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభగా తెలియజేసుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సచివాలయం పెట్టి గాంధీ గారి కలగలిగినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు సచివాలయాలు వచ్చినాయంటే నిజంగా అది గాంధీ గారి కలగని గురించి చూస్తున్నారు. కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. ఆ పత్రికలు చూస్తే మనకి అసలు ఏందా ఇది అనిపిస్తుంది. ఈరోజు రాస్తారు పత్రికలో, నేను మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, నేను ఉన్నాను. మొన్న మాగంటి శ్రీనివాసరెడ్డి గారితో ఎంపీగా టికెట్కి ఇవ్వాలని గట్టిగా మేము కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఈనాడు పేపర్లో కానీ ఆయన టికెట్ రాలేదు. ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు, బాలినేని గారు క్రాస్ ఓటింగ్ చేయించి మాగుంటికి ఓటింగ్ ఇస్తారంట 7 నియోజకవర్గాల్లో అని అంటాడు. ఒక పార్టీలో ఉండి ఆయన వేరే పార్టీకి పోటీ చేస్తున్నప్పుడు నేను ఎట్లా ఇప్పిస్తానండి? నేను విలువలతో రాజకీయాలు చేస్తాను తప్ప వేరే రాజకీయాలు చేయను. పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితి లేదని కూడా ఈ సభగా తెలియజేస్తున్నాను. మన దగ్గర ముందు చెప్పినట్టు పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా కూడా ఈసారి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఎక్కువ చేసేదానికి సిద్ధమవుతున్నారని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా
కోరుకుంటా ఉన్నా. మరి ఈత భక్తుల జగనన్న కాలనీకి సంబంధించి ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది కాన్సెప్ట్. అలా మేము ఒంగోలులో పోరాటం చేసి 25,000 మందికి 230 కోట్లతోటి స్థలం సేకరించడం జరిగింది. ఒంగోలు పట్టణం అంతా కూడా ఈరోజు మొదలు పెట్టాం. అందరూ కూడా పట్టాలు ఇవ్వడం, 25,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా హౌస్ సైట్స్ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు అనేది ఉండకూడదు, ఇల్లు గుడిసె అనేది ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనేది ఆయన కాన్సెప్ట్. దాని ప్రకారమే మేము ఖచ్చితంగా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. అందరూ కూడా రేపు జరపు ఎలక్షన్స్లో నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ మన జగన్మోహన్ గారు చెప్పారు, అలా మొన్న ఇదేంది తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ నువ్వు మంత్రి అవుతావని చెప్పి మొన్న నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వాదం ఇస్తాయంటే తప్పకుండా మళ్ళీ మంత్రి అయ్యి సేవ చేసుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మా అందరి అన్న వాసన్న, మా అందరి దైవం ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావటం, మన గ్రామంలో రీసర్వే జరిగింది. మొత్తం రీసర్వే కూడా 5,040 ఎకరాలు ఉంది. పెద్ద గ్రామం ఉంది. అల్లూరు తర్వాత రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే మొత్తం జరిగింది. ఇంకా సర్వే రాళ్ళు కూడా వేయవలసినటువంటి ఇది ఉంది. అంతేకాకుండా కరెంటు సంబంధించి మన వాసన్న గారు విద్యుత్ మంత్రిగా పనిచేశారు మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 3 సంవత్సరాలు. అడిగిన వెంటనే ఈ మండలానికి 23 కోట్ల రూపాయలతో తీర ప్రాంత విద్యుత్ ఆధునీకరణ నిధులు నిర్మించడం, దాంట్లో భాగంగా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతోటి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకొని అందరికన్నా ముందు మన గ్రామంలో మొదలు పెట్టించి 100% పూర్తి చేసుకున్న చిన్న చిన్న కొరవలు ఉన్నాయి. ఎన్ని స్తంభాలు కావాలంటే అన్ని వేసారు, ఎన్ని లైన్లు కావాలంటే అన్ని వేసి ఈ గ్రామాన్ని మంచి పగట వెలుగులాగా, కాంతులు వెలుగులాగా. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సీడాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు అందుకొని జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని ఉన్నతంగా ఎదగాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో DDU GKY ప్రోగ్రాంలో భాగంగా మార్కెటింగ్ సూపర్వైజర్స్ శిక్షణ పొందుతున్న యువకులకు ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర యూనిఫామ్ కిట్లను పంపిణీ చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేడీఎం రజనీకాంత్, ట్రైనర్లు KV ప్రభాకర్ రావు, శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు ఉంటుంది మేడం. వీళ్ళు రిసోర్స్ పర్సన్స్ ఇక్కడికి టీటీడీసీలో మనము అన్ఎంప్లాయిడ్ యూత్ 18 to 30 years ఏజ్ ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. రీటైల్ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా 100% జాబ్ గ్యారంటీ ప్లేస్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇంకా జిల్లాలో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన టీటీడీసీలో 70 మంది కెపాసిటీతో కూడినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్ హాస్టల్ వసతి కలిగినటువంటి హాస్టల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు 2 బ్యాచ్లు సేల్స్ సూపర్వైజర్కి సంబంధించి 2 కోర్సులు నడుస్తున్నాయండి. దీనికి సంబంధించిన విద్యార్థులకి 3 నుంచి 4 నెలల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి శిక్షణ అనంతరం మనం ప్రముఖ MNCస్లో వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుంది. 100% ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా భోజనం వసతి కల్పిస్తున్నాము. వాళ్ళకి శిక్షణ సమయంలో ఉచిత కంప్యూటర్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్, అదేవిధంగా రిటైల్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ నేర్పించి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, కంపెనీస్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అదేవిధంగా గ్రూమింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇటువంటి అనేక రకాల అంశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పిల్లలందరికీ నాణ్యమైన శిక్షణ అందించి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇదే విధంగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగి అర్హత ఉండి 10వ తరగతి ఆ పైన పాస్ అయిన విద్యార్థులందరికీ ఎవరికైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు మొత్తం మన ప్రభుత్వం ద్వారా డిఆర్డీఏ పీడి గారిని, అదేవిధంగా మండల సమాఖ్య సిబ్బందిని కానీ, అదేవిధంగా డోమా సిబ్బందిని కానీ సంప్రదించినట్లయితే డైరెక్ట్గా మా దగ్గరికి జాయిన్ అయ్యి శిక్షణ పొంది ఉద్యోగాలు పొందుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకేతర విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి ఆటల పోటీలను ప్రారంభించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షాట్ పుట్, టెన్నికాయిట్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ రాజమోహన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ భారతీదేవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ దేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీజేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏపీఆర్ఎస్ఎస్ భవన్లో ఈ నెల 7వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్ జయలక్ష్మి, ఎస్ శ్రీదేవిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా మహిళా విభాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ కార్యక్రమంలో పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. దానికి ఇన్వైట్ చేద్దామని సార్ మార్నింగ్ మేడం 10 o'clockకి రెవెన్యూ శాఖ తరఫున జిల్లా రెవెన్యూ అధికారిగా మిమ్మల్ని సన్మానించాలని చెప్పి నేను నిర్ణయించడం అయింది మేడం. అదే కండక్టర్ ఆర్టీసీ ఇంకా చాలా మంది మెంబర్స్ ఉన్నారు మేడం. 11 మంది కమిటీ. ప్రకాశం జిల్లా ఏపీజేఏసీ మహిళా విభాగం ఒకటి ఏర్పాటైందండి ఈ మధ్యన. దాంట్లో 11 మంది మెంబర్స్ తోటి ఒకటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 7వ తారీఖు ఉదయం 10 గంటలకి మన ఏపీఆర్ఎస్ఏ భవన్ ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉంది కదండి, దాంట్లో ప్రోగ్రాం కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో
ప్రముఖమైన మహిళా మండలిని కొంతమందిని సన్మానించడం అనేది జరుగుతుందండి. అందులో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి గారైన మేడం శ్రీలత మేడం గారిని ముఖ్య అతిథిగా ప్లస్ సన్మానం చేయించుకోవడానికి ఆవిడని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వాన పత్రిక అందజేసి ఇప్పుడే పిలవటం అయింది. అలానే ఇంకా కొంతమంది మహిళా మండలందరినీ కూడా ఆ రోజు ముఖ్య అతిథులుగా పిలిచి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయానికి రావడం జరిగిందండి. వేదిక వచ్చి మన ఏపీఆర్ఎస్ఏ ప్రాంగణం అండి, పైన అప్స్టైర్లో ఉదయం 10 గంటలకి 7వ తారీఖు ఉదయం 10 గంటలకండి. ప్రజలందరికీ సమాన హక్కులు కలిగినటువంటిది ఓటు అనే ఆయుధమని, ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. ఒంగోలు మెప్మా కార్యాలయంలో ఎస్ఎల్ఎఫ్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ప్రతి అంశంలోనూ చిన్న పెద్ద తేడా ఉందని, ఒక్క ఓటులో మాత్రమే అందరూ సమానులుగా ఉంటారని రవికుమార్ అన్నారు. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, చిన్న కుటుంబంలోని ఓటర్ అయినా పోలింగ్ బూత్కు వెళ్లి మాత్రమే ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందువల్ల ఓటు అనేది పెద్ద ఆయుధమని, ఆ ఓటును సక్రమమైన మార్గంలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందన్నారు. అందుకోసం సిప్ ఇచ్చిన ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. డ్వాక్రా మహిళలు తమ ఖాతాలు జమ ఖర్చులను సక్రమంగా చూసుకోవాలని, ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, ఐబీ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తానని ఇంటి మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా రానున్న సాధారణ ఎన్నికలు 2024 లోక్సభకి, అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి అలాగే ఎస్ఎల్ఎఫ్, మరి టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ అన్ని యొక్క ఈ సంస్థాగత నిర్మాణంలో ఉన్నటువంటి ఫోరమ్స్ అన్నింటిలో కూడా సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ మీద, అంటే క్రమబద్ధమైనటువంటి ఓటర్ల విద్య, అట్లాగే ఎన్నికల్లో ఓటర్ల యొక్క భాగస్వామ్యాన్ని పెంచేదానికోసం మరింత ఓటు పర్సంటేజ్ని పెంచి మన యొక్క ప్రజాస్వామిక దేశాన్ని ఓటర్ల యొక్క పార్టిసిపేషన్ ద్వారా మంచి ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే దీన్ని నిలుపుకునే దానికోసం ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా తన ఓటును వినియోగించుకునే విధంగా చేయడం కోసం ఈ యొక్క స్వీప్ మీద ఈ అవగాహన సదస్సులు అనేటువంటిది ఎస్హెచ్జి నుండి ఎస్ఎల్ఎఫ్, టౌన్ లెవెల్ ఫెడరేషన్ దాకా కూడా అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నాం. అటు వాళ్ళ సంఘ రొటీన్గా జరిగే ప్రతి నెల మాస సమావేశాలతో పాటు ఈ స్వీప్ పైన కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ప్రాంగణంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు అభిషేకాలు, రుద్రయాగం, చండీయాగం, కళ్యాణోత్సవం, నగరోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు అళహరి చెంచలరావు తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం రుద్రయాగం, చండీయాగం నిర్వహిస్తున్నామన్నారు. 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి భక్తులచే సామూహిక అభిషేకాలు, రాత్రి 11 గంటలకు లింగోద్భవ సమయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం భక్తులు స్వయంగా చేసుకోవచ్చన్నారు. 9వ తేదీ ఉదయం 10 గంటలకు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం, సాయంత్రం 6 గంటలకు నగరోత్సవం నిర్వహిస్తున్నట్లు అళహరి చెంచలరావు తెలిపారు. కావున భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 7, 8, 9 3 రోజులు కూడా విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. 7వ తారీఖున రుద్రయాగం, చండీయాగం, విశేషంగా బ్రహ్మశ్రీ మఠంలో దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 8వ తారీఖున
విశేషంగా దర్శనాలు. ప్రతి ఒక్కరికి కూడా కాశీలో ఏ విధంగా అయితే 4 ద్వారాలు ఉన్నాయో ఆ 4 ద్వారాల గుండా భక్తుల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవకులందరూ కూడా మీ సేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి జనం ఎక్కువ ఉంటారేమో అని అనుకుంటే అది పొరపాటు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. అనంతరం 10 గంటలకి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమానికి మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా బదంలో రుద్రాక్ష పందిరి ద్వారా వెళ్ళి ఈ సంవత్సరం రుద్రాక్ష పందిరి వేస్తున్నాం. రుద్రాక్షల గుండా స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా మహాశివుని యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని మరొకసారి మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. సాయిరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, వాటి స్ఫూర్తితోనే తాను కూడా తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నానని 40వ డివిజన్ కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్ అన్నారు. ఒంగోలులోని చైతన్య కార్డియాక్ సెంటర్ వారి సహకారంతో 40వ డివిజన్లో ఉచిత కార్డియాక్ వైద్య శిబిరాన్ని, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు కార్పొరేటర్ చంద్రశేఖర్ తెలిపారు. డివిజన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు వారి ఆరోగ్యానికి కూడా భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల పేదలకు మంచి వైద్యం ఉచితంగా అందుతోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేసే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని డాక్టర్ శివకృష్ణ తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు ఏదైనా ఇబ్బంది కలిగితే గ్యాస్ ట్రబుల్ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, కొండారెడ్డి, నారాయణ, కాసిరెడ్డి, బాలకోటయ్య, కార్తిక్, సుమన్, వెంకారెడ్డి, చిరంజీవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇలా పేదలకి ఇలా ఫ్రీ క్యాంపులు పెట్టేసి ఈ తేళ్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంట్లో ఫ్రీ క్యాంపు నిర్వహిస్తూ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఈసీజీ, షుగర్ టెస్టు, బీపీ చూసుకొని ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ అది కూడా అడ్వైస్ చేస్తున్నామండి. పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏదైనా గుండెలో ఇబ్బందిగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అని వెంటనే గ్యాస్ హాస్పిటల్కి లేదంటే లోకల్ హాస్పిటల్కి వెళ్తున్నారండి. అలా కాకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఈసీజీ ఉన్న సెంటర్కి కానీ లేదా కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళ యొక్క ప్రాణాలని సేవ్ చేసుకునే అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే లాస్ట్ మంత్లో కనీసం 10 కేసులు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళ నుంచి తర్వాత గుండె ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తున్నారండి. సో ఎంతైతే వాళ్ళ అంటే వేరే హాస్పిటల్ నుంచి లేట్ అయ్యే కొంది వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లం అనేది వాళ్ళని సేవ్ చేయడం కూడా కష్టమైపోతుందండి. రీసెంట్గానే ఒక ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళకి మంచి చెబరు చూస్తూ ఈరోజు సొంతంగా నేను ఏర్పాటు చేసి డాక్టర్లను పిలిపించి దాదాపు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. బీపీలు, షుగర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ దగ్గరుండి పరీక్షలు చేయించి ప్రజలందరూ బాగుండాలని పార్లమెంట్ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు 2024లో 175 వైనాట్ ఉండగా రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని పేదలు, బడుగు, బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. వాలంటీర్ సేవ ఎంతో అవసరమైంది. ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైనాట్ 175గా చూస్తూ సచివాలయం ద్వారా మెరుగైన సేవ చేస్తూ
నాయకుడు లేని గ్రామ స్వరాజ్యం చూస్తున్నాం ఈరోజు. గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఎవరైనా చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. మరి ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి లంచాలు ఇవ్వకుండా స్వయంగా పరిపాలన అందిస్తారు. సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయ సేవలు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మనస్ఫూర్తిగా మీ కార్పొరేటర్గా, నలభై కార్పొరేటర్గా తేల చంద్రశేఖర్గా విజ్ఞప్తి చేస్తాను. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాతా శిశు వైద్యశాల ప్రాంగణంలోని లెప్రసీ వార్డును పరిశీలించారు. వైద్య కళాశాలలోని SPM డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు టెంపరరీ హాస్పిటలైజేషన్ వార్డులో ఉంటున్న లెప్రసీ పేషెంట్లను కలిశారు. అంతకు ముందుగా అక్కడ మెడికల్ ఆఫీసర్ రజిత మానసను లెప్రసీ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ ఎలా వస్తుంది, దానిని ముందుగా ఏ విధంగా గుర్తించాలి, వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి, అల్సర్స్ వస్తే ఎలాంటి వైద్యం అందించాలో మెడికల్ ఆఫీసర్ రజిత మానస వైద్య విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తమ కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని వైద్య విద్యార్థులు తెలిపారు. క్రానిక్ బై థర్డ్ కార్డినల్ సైన్ వచ్చేసరికి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఫాస్ట్ బెసిలెట్ బై స్లిట్ స్కిన్ స్మియర్. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? లాస్ ఆఫ్ ఐబ్రోస్, స్కిన్ ప్యాచ్, లాస్ ఆఫ్ సెన్సేషన్. ఆఫీసర్ DH వార్డ్. ఈరోజు మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు రిమ్స్ కాలేజ్ నుంచి వచ్చారు. ఇక్కడ NLEP సర్వీసెస్ ఎలా జరుగుతుంది TH వార్డులో, లెప్రసీ పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఏం ప్రివెన్షన్స్ తీసుకుంటున్నారు అల్సర్ పేషెంట్స్కి కానీ, అవన్నీ మేము ఎవ్రీ మంత్ వీళ్ళు మెడికల్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బాగా గైడ్ చేసేటట్టు మేము చేసాము. ఫిజియోథెరపిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, నేను కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ లెప్రసీ డిసీజ్ క్యూరబుల్లా కాదా, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎప్పుడు ప్రివెన్షన్ తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అనేది 2 మంత్స్కి ఒకసారి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీడే ఆశా హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు సస్పెక్టెడ్ కేసు నుంచి కన్ఫర్మ్ కేసు టీమ్ వచ్చి ఎలా కన్ఫర్మ్ చేస్తారు, డ్రగ్ ఎలా వాడతారు, ప్రివెన్షన్స్ తీసుకొని వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ అందరి పేషెంట్స్కి మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, వాళ్ళకి ప్రికాషన్స్ ఏంటి, ఇంకా అదర్ పీపుల్కి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అని మాకు చెప్తూ వచ్చారు. ఇక్కడున్న సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, మెడిసిన్స్ ఏం తీసుకోవాలి అని మేము ఇవాళ నేర్చుకుంటూ వచ్చాము. మాకు మంచిగా గైడ్ చేస్తూ వచ్చారు మెడికల్ ఆఫీసర్ గారు. మంచి టైం తీసుకొని SPM డిపార్ట్మెంట్ నుంచి మంచిగా నేర్చుకున్నాము. మంచిగా రిసీవ్ చేసుకొని అన్నీ బాగా జరిగాయి. పేషెంట్స్ కూడా మంచిగా మాట్లాడాము. వాళ్ళ హిస్టరీ తీసుకొని మంచిగా డీల్ చేసాము. ఓకే, నా పేరు హర్ష. ఇక్కడ లెప్రసీ హాస్పిటల్కి వచ్చాం. ఈరోజు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారని చూసాం. డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుందని, ఈ టచ్ ద్వారా ఏం స్ప్రెడ్ అవ్వదని తెలుసుకుందాం. ఓన్లీ ఎయిర్ డ్రాప్లెట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుందని. అలానే దీనిలో సోషల్ స్టిగ్మా ఎక్కువ ఉంది. అది కూడా లేకుండా చూడాలని, ఎలా ట్రీట్ చేస్తారు, ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ తెలుసుకున్నాను. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకొని వెళ్తున్నారనే మేము అనుకుంటున్నాము. ఇప్పటి వరకు లెప్రసీ మొదన్న ఆ స్టిగ్మా అనేది ముందు మీలో నుంచి తీసేయండి. మనం ఏ పేషెంట్కైనా కూడా మన ఇంట్లో పేషెంట్ లాగే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు లెప్రసీ అవ్వచ్చు, TB అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా కానీ ఏదంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకుంటూ పేషెంట్కి సేవ చేసుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. మనం వెళ్ళి దేవుడికి సేవ చేయాలంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం ఉన్నాము అంటే మన దగ్గరికి వచ్చి మన చేత సేవ అందుకుంటారు. సో అందరూ అదే దృక్పథంతో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి మంచి డాక్టర్లుగా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు, కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.